దువ్వాడ శ్రీనివాస్ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా వివాదమే అవుతోంది. ఓవైపు కుటుంబ వివాదం చల్లారిందనుకుంటున్న లోపే మరో కొత్త వివాదం దువ్వాడ మెడకు చుట్టుకుంటోందట. దీంతో అటు పార్టీ సైతం మాకేంటి కొత్త తలనొప్పులు అని ఫైర్ అవుతున్నారట. ఇంతకీ దువ్వాడను చుట్టుముట్టిన ఆ కొత్త కాంట్రవర్సీలు ఏంటి, వాటి కథేంటి? వాచ్ ది స్టోరీ. సిక్కోలు రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ రూటే సెపరేటు. వైసీపీ నేతగా ఉన్న ఆయన రోజుకో వివాదంలో చిక్కుకుంటూ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇప్పటికే కుటుంబ వివాదంలో చిక్కుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారమే రేపారు. అది కాస్త సద్దుమణిగిందనుకునే లోపే తాజాగా ఆయన తీసుకున్న డాక్టరేట్ పెద్ద దుమారమే రేపింది. ఊరు పేరు లేని యూనివర్సిటీ, యూజీసీ అనుమతి లేని యూనివర్సిటీ నుండి డాక్టరేట్ తీసుకున్నారంటూ ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారట. ఆ వివాదం ముగిసేలోపే ఆయన ఇంటికి పవర్ కట్ మరో వివాదంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి కరెంటు బిల్లును కట్టలేదని పవర్ కట్ చేశారట విద్యుత్ శాఖ అధికారులు. దీంతో ఆ అధికారికి ఫోన్ చేసిన దువ్వాడ నోటికి ఎంత వస్తే అంతలా మాట్లాడారట. దళిత అధికారిపై ఇలా దుర్భాషలేంటంటూ లీక్ అయిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలా దువ్వాడ ఏం చేసినా అది వివాదాలకు, కాంట్రవర్సీలకు దారితీస్తుండడం ఇటు వైసీపీ అధిష్టానానికే కాదు, అటు ఆయన అనుచరులకు సైతం మింగుడు పాఠం లేదట. దువ్వాడను నిత్యం వివాదాలు వెంటాడుతుండడంతో పార్టీ అధిష్టానం కూడా ఆయనపై చర్యలకు దిగుతోంది. కుటుంబ వివాదంతో పార్టీకి భారీగా డ్యామేజ్ అవుతుందని భావించిన వైసీపీ ఆయన్ని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఇటీవల తప్పించింది. ఆ బాధ్యతలను ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్కి అప్పగించారు. దీంతో అప్పటి నుండి దువ్వాడ శ్రీనివాస్ పార్టీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా కూడా వాటికి దూరంగా ఉంటూ సొంత వ్యవహారాలనే చక్కబెట్టుకుంటున్నారట. అంతేకాదు, దువ్వాడ భార్య వాణి సైతం దువ్వాడకు చెక్ పెట్టేందుకు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ తో కలిసి పనిచేస్తున్నారట. ఓవైపు కుటుంబ వివాదాలు, మరోవైపు వరుసగా చుట్టుముడుతున్న కాంట్రవర్సీలు. ఇలా దువ్వాడకు ముందును ఈ వెనక గొయ్యిలా మారిందంటున్నారు ఆయన క్యాడర్. వరుస వివాదాలు వెంటాడుతున్న దువ్వాడ ప్రస్తుతం తన సహచరి దివ్వల మాధురితో కలిసి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారట. అక్కడ బిజీగా ఉంటూనే కాంట్రవర్సీలకు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూనే ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్.